భలే రుచిగా ఉన్నాయి కదా వేరుశనక్కాయలు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది కదా. ఒరే ప్రేమే కదా, ఇంకోరెవరో ఉన్నారు చూడు. ఓ గాడ్, ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఏమిటి అలా చూస్తున్నావు? నువ్వు అలా చూడగానే నేనేం భయపడిపోను. ఏయ్, నువ్వు అనుకుంటున్నట్టు నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి నన్ను నమ్ముతావా? ఇద్దరం కలిసి భోంచేసాం, తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరమేం లేదు. అలా చేస్తే నీకు ఎన్నో విషయాలున్నాయి, అవన్నీ నేను ఇష్యూ చేయగలను. ఏయ్, నేను ఇన్ని రోజులు కలిసి జీవిస్తున్నావు, నా గురించి ఇంకా అర్థం చేసుకోలేదా? అది నాకు బాగానే తెలుసు. తనొక అమాయకురాలు కావడం చేత బతికిపోయాడు, లేకపోతే వీడాటలు సాగేవేనా? అయ్యో, మొదలు పెట్టారా? పవిత్ర బంధం సీరియల్లో హీరోయిన్ ఉందే శాలిని. ఆడపిల్లంటే అలా ఉండాలి. పోయిన ఎపిసోడ్ లో శాలిని ఏం చెప్పిందో తెలుసా నీకు? శరత్, నీకిష్టమైనట్టు నువ్వున్నావంటే నాకిష్టమైనట్టు నేను ఉంటానని చెప్పేసింది. శరత్ దెబ్బకి దారికొచ్చేశాడు. ఎంత ధైర్యం ఆ పిల్లకి! అలాగే ఉండాలి. వెళ్ళిపోయిందా? మరైతే మీ ఆయన్ని దారిలో పెట్టడానికి మీరు కూడా అటువంటి పనేదో చెయ్యొచ్చుగా. ఎందుకు? ఇప్పుడు ఈ డైలాగ్ నేను ఆయన దగ్గర అన్నానే అనుకో, ఆ మనిషి ఏమంటాడో తెలుసా? నువ్వు ఏమైనా చేసుకొని అనేస్తారు. అస్సలు పట్టించుకోరు. సీరియల్స్ చూసి చూసి మీకు సీరియల్స్ పిచ్చి పట్టేసింది. ఇలా చూడు, సీరియల్స్ ఎప్పుడు ఎగతాళి చేయకు, సరేనా? ప్రతి ఇంట్లోనూ జరిగే నిజమైన విషయాలనే వాళ్ళు ఇలాంటి సీరియల్ గా తీస్తున్నారు. ఇవన్నీ కష్టపడి రాస్తున్న రచయితల్ని మెచ్చుకోవాలి. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? ఇందులో డబ్బింగ్ చెప్పే మీ ఆయనకి అవార్డు ఇవ్వాల్సిందే. ఇదిగో 100 ఏళ్ళ ఆయనకి. హలో, చెప్పండి. అవును, మీకు డబ్బింగ్ అయిపోయిందా? ఇక్కడ అయిపోయింది. ఇక్కడి నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడ పూర్తి చేసుకుని రావడానికి 2 రోజులు పడుతుంది. ఓకేనా? ఓకే, సరే. రా రా రా. ఏంటక్క త్వరగా వచ్చినట్టున్నారు ఇవాళ? కొంచెం త్వరగా వచ్చా. అయితే అంజని గారి ప్రాణం తీసేసుంటారే. వీళ్ళరా? ఎందుకంటే రానా, అది నేను మీ అమ్మలాగా మరీ అంత ప్రాణం తీయలే, అర్థమైందా? నా భార్య గురించి ఏమైనా అన్నావో? ఇందులో నేనేం తప్పుగా అన్నాను? ఉన్నమాటేగా అన్నాను. అందులో తప్పే ఉంది. ఓకే, మీరేం తీసుకుంటారు? టీయా, కాఫీయా? టీలు కాఫీలు తర్వాత. టీలు కాఫీలు తర్వాత. ముందు మీటింగ్ మొదలు పెడదాం. ఏమిటి, కరెక్టేనా? సరే, కానీ రేపు మనం ఔటింగ్కి వెళ్తామా? రేపా? అయ్యో సారీ అరుణ్, రేపు నేను కొంచెం బిజీ రా. సరే, ఓకే, బాయ్, గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్, లవ్ యూ. ఇందులో ఏ మార్పు లేదు కదా? ఏం లేదు, 31st ఫిక్స్ చేసేసాం. క్లాప్స్ కొట్టండి, కొట్టండి, కొట్టండి. పొద్దున ఎవడు అదే నిద్ర కూడా పోనివ్వకుండా. అబ్బా, ఎవర్రా అదే? హలో,